నువ్వెప్పుడు నీ పిల్లతో అలా చేస్తావు? రే మనకి ఇవన్నీ సెట్ కావరా? తాగినామా పడుకున్నామా? అంతేలేరా, పద. రే వైన్ షాప్ టైం అయితే పోదాం పరా. రే అమ్మాయిరా, ఇవన్నీ సెట్ కావన్నావు? అవన్నీ అమ్మాయిని చూడకముందురా. రే అమ్మాయి గుడ్డిదిరా. రే నా దృష్టిలో గుడ్డిదాన్ని ప్రేమించలేనాడు గుడ్డివాడితో సమానం. అయ్యో కళ్ళు కనిపించవేమో. ఎలా మాట్లాడాలరా? హాయ్ అండి, నా పేరు కావ్య, మరి మీ పేరు? హాయ్ అండి, నా పేరు కావ్య, మరి మీ పేరు? ప్రశు. మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? మీకు కళ్ళు కనిపించవా? ఈ బ్లైండ్ అమ్మాయిని పడేయాలంటే నేను గుడ్డోన్లాగే యాక్ట్ చేయాలి. అవునండి, చిన్నప్పుడే నా 2 కళ్ళు. అయ్యో సారీ అండి. అయినా నాలాంటి కళ్ళు లేని వాని బాధ మీలాంటి కళ్ళు లేని అమ్మాయి అర్థం చేసుకోగలదు. అయ్యో మీరు తప్పుగా అనుకున్నారు, నేను గుడ్డిదాన్ని కాదే. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. సరే అండి. ప్రశు గారు, మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్తారా? అది అయ్యో పర్వాలేదు చెప్పండి, అసలు ఇంటర్వ్యూకి టైం అయింది, అది కాక లేజర్ చేయించుకున్నా, ఎండలో ఎక్కువసేపు ఉండకూడదు. అయ్యో మా ఫ్రెండ్ ఇక్కడ ఎక్కడో ఉన్నారులేండి, నేను వెళ్తాను. సరే అండి, జాగ్రత్త. సరే నేను వెళ్ళొస్తాను. ప్రశు గారు ఒక్క నిమిషం, ఈవినింగ్ ఫ్రీయేనా? నాకేం పని ఉంటుందండి, నేను ఎప్పుడూ ఫ్రీయే. అయితే డిన్నర్కి వెళ్దామా? వద్దులేండి. నాకు జాబ్ వచ్చింది, ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నా, కాదనకండి. సరే అండి, కానీ మా ఫ్రెండ్కి వర్క్ ఉందే. పర్లేదు, నేను మిమ్మల్ని పిక్ చేసుకుంటా. రే ఎలా ఉన్నా? అంతా బాగుంది, కానీ షర్ట్ ప్యాంట్ నీదేంటి ఇంకా బాగుండ్రా. రే నీది నాదేంద్రా, మనది అనాలి. అవునా, ఒకసారి రిటర్నింగ్ ఇచ్చుకో. రే హెడ్ ఫోన్స్ నావురా, నీ దాంట్లో వినొచ్చుగా. రే ల్యాప్టాప్ నాదిరా, నీ దాంట్లో చూసుకోవచ్చుగా. సరే నేను వెళ్ళొస్తాను. ప్రశు గారు ఒక్క నిమిషం, ఈవినింగ్ ఫ్రీయేనా? నాకేం పని ఉంటుందండి, నేను ఎప్పుడూ ఫ్రీయే. అయితే డిన్నర్కి వెళ్దామా? వద్దులేండి. నాకు జాబ్ వచ్చింది, ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నా, కాదనకండి. సరే అండి, కానీ మా ఫ్రెండ్కి వర్క్ ఉందే. పర్లేదు, నేను మిమ్మల్ని పిక్ చేసుకుంటా. రే ఎలా ఉన్నా? అంతా బాగుంది, కానీ షర్ట్ ప్యాంట్ నీదేంటి ఇంకా బాగుండ్రా. రే నీది నాదేంద్రా, మనది అనాలి. అవునా, ఒకసారి రిటర్నింగ్ ఇచ్చుకో. రే హెడ్ ఫోన్స్ నావురా, నీ దాంట్లో వినొచ్చుగా. రే ల్యాప్టాప్ నాదిరా, నీ దాంట్లో చూసుకోవచ్చుగా. ప్రశు గారు రండి, ఎక్కండి. అక్కడ కాదండి, ఇక్కడ. అయ్యో ఆగండి, నేను వస్తున్నా. సార్ ఆర్డర్ సార్. లెమన్ చికెన్, ఒక చికెన్ బిర్యానీ తెచ్చేయండి. ఓకే సార్. అవును, మీకు కళ్ళు కనపడవుగా, అంత బాగా ఆర్డర్ ఎలా చెప్పారు? ఏ రెస్టారెంట్కి వెళ్ళినా అదే లెమన్ చికెన్, అదే చికెన్ బిర్యానీ కదండి. అయినా నాకు కళ్ళు కనపడమని మీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు కదండి. అయ్యో సారీ అండి, ఒక్క నిమిషం.
ఓయమ్మా. హలో, ఎవరండి మీరు? ప్రెషు, తను మా ఫ్రెండ్. హా, అవును, కావ్య నీకు కళ్ళు కనపడవని చెప్పింది. అవునండి, కనపడు. మరి నేనొచ్చి కూర్చున్నట్టు నీకెలా తెలుసు? నేను చూడలేదండి, స్మెల్ చేసా. నాకు కళ్ళు మాత్రమే కనపడవు, కానీ ముక్కు 100 కిలోమీటర్ల దూరమైనా అట్లే వాసన పసిగట్టేస్తా. అవునా? మా ఇంట్లో ఏ కూర వండారో వాసన చూసి చెప్పు. నాకెందుకు ప్రెష్ గుడ్డివాడు కాదనిపిస్తోంది. తను గుడ్డివాడు కాకపోతే నటించాల్సిన అవసరం ఏముందే? నిన్ను ట్రై చేస్తున్నాడేమో. ఛీ, ప్రెష్ అలాంటోడు కాదే. సరే, నేను చెప్పింది చెయ్యి. ఇప్పుడు నువ్వు తనకు కాల్ చేసి ఎక్కడున్నాడో కనుక్కో. సరే. హలో, ప్రెష్ గారు ఎక్కడున్నారు? మా ఫ్రెండ్కి బట్టలు కావాలంటే తీసుకునేదానికి వచ్చామండి. సరే అండి, నేను మరీ కాల్ చేస్తా. ప్రెష్ గుడ్డివాడు కాదని ఇప్పుడే ప్రూవ్ చేస్తా. రేయ్, ఈ షర్ట్ ఎలా ఉందిరా? ఏందిరా కలరు? నీ మొహమే కట్టుంది, వేరే ట్రై చేయబా. రేయ్ మామా, ఈ షర్ట్ ఎలా ఉందిరా? రే, గుడ్డివాడికి ఏం తెలుస్తుందిరా ఏ షర్ట్ ఎలా ఉందో? అంటే క్లాత్ పట్టుకొని చెప్తాయేమో అని. చూసావా, నువ్వు నీ అనుమానం. పదా. హలో, మీ తాతయ్యకి హెల్త్ బాగాలేదే, అర్జెంటుగా రాయే. సరే అమ్మా. రేయ్, ఎందుకు అంతలా థింక్ చేస్తున్నావు? ఏం లేదురా, నిన్నటి నుండి కావ్య కాల్ చేయలేదు. అన్ని ఉన్న అబ్బాయిలకే హ్యాండ్ ఇస్తున్నారు, ఇంకా నువ్వెంతరా? ఏ, ఎక్కడికి వెళ్తున్నావే? మా తాతయ్యకి సీరియస్ గుందంటనే, అర్జెంట్ గా వెళ్ళాలి. నువ్వు పోతే నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలి? సరే, నువ్వు నాతో పాటు రా. నీతో వస్తే ఆఫీస్ వర్క్ ఎట్లా? అది కాక జాబ్ లో కొత్తగా జాయిన్ అయ్యా. ఐడియా. హలో, చెప్పండి కావ్య. మీరేమనుకోకపోతే ఒకసారి ఇంటికి వస్తారా? అయ్యో, మీరు పిలవాలే గాని ఈగలాగా వాలిపోనా? చెప్పండి కావ్య. నేను ఊరు వెళ్తున్నాను, మీరేమనుకోకపోతే కావ్యతో పాటు ఇక్కడే ఉంటారా? నేను ఊరు వెళ్తున్నాను, మీరేమనుకోకపోతే కావ్యతో పాటు ఇక్కడే ఉంటారా? అది పర్లేదులేండి, మీకు ఇబ్బంది అయితే కావ్య హాస్టల్లో ఉంటుంది. నాకేం ఇబ్బంది లేదండి, తనకు ఓకే అయితే నాకు ఓకే. సరే, వెళ్ళి లగేజ్ తెచ్చుకోండి. రే మామ, లగేజ్ తెచ్చేపోరా. సరే, నేను 2 డేస్లో వచ్చేస్తా, భయపడకే. లేట్ అయినా పర్లేదు. అదే, లేట్ అయినా పర్లేదు, కావ్యాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్తున్నా. నీకు కళ్ళు లేవుగా, ఎలా చూసుకుంటావు? ఫ్రెష్, మీకు కళ్ళు కనబడవుగా, అంత బాగా టీవీ ఎలా చూస్తున్నారు? నేను చూడడం లేదండి, వింటున్నా. స్నాక్స్ తీసుకోండి. ఫ్రెష్, ఇది నా ఫింగర్. మెత్తగా ఉంటే స్నాక్స్ అనుకున్నా. రష్యూ, నాకు తలనొప్పి వస్తుంది, కాఫీకి డబ్బులి.
ధర్ని చేంజ్ ధర్ని. ఏం చేంజ్? 1000 రూపాయలు ఇచ్చినాను కదా. ఇది తీసుకొచ్చుకేంలే. 1000 రూపాయలా? 1000 రూపాయలా? 1000 రూపాయలు 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 1000 రూపాయలు. ప్రశు ఆ డ్రెస్ తీసి ఇచ్చుగా. నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తాలే ధర్ని. ప్రశు ఆ హ్యాండ్ బ్యాగ్ అన్నా కొనివ్వు. నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తాలే ధర్ని. ప్రశు నాకు కూడా అలాంటి ఒక తాజ్ మహల్ కట్టి ఇచ్చుగా. ప్లాన్ అంతా రెడీ, నువ్వు చచ్చిపోవడమే లేటు.